నిర్మాతగా బండ్ల గణేష్ సినీ రీ ఎంట్రీ సంచలనం సృష్టిస్తోంది. తెలుసు కదా మూవీ అప్రిసియేషన్ మీట్ లో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రకటించారు. టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ తో బ్రేక్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రొడ్యూసర్ గా కొత్త జోస్ తో వస్తున్నారు. వివరాలేంటో చూద్దాం. బండ్ల గణేష్ తన సినీ ప్రస్థానంలో మరో అధ్యాయాన్ని ప్రారంభించారు. తెలుసు కదా మూవీ అప్రిషియేషన్ మీట్ లో ఆయన సంచలన ప్రకటన చేశారు. తన సోదరుడు సహ నిర్మాత ఎస్కేఎన్ మళ్లీ సినిమాలు తీయమని అన్నాడని, అందుకు తాను ఫ్లాప్ తో బ్రేక్ ఇవ్వలేదని గణేష్ స్పష్టం చేశారు. టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ తో గతంలో బ్రేక్ తీసుకున్నానని, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొత్త ప్రాజెక్టులతో మళ్లీ సినీ రంగంలో సందడి చేయడానికి గణేష్ సిద్ధమవుతున్నారు. ఆయన రీ ఎంట్రీ సినీ పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. ఏ చిత్రాలను రూపొందించనున్నారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. గణేష్ ఈసారి ఎలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించనున్నారో చూడాలి. సినీ అభిమానులు ఆయన కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్వీ కపూర్ 2025లో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. కొత్త చిత్రాలు సైన్ చేయకుండా రామ్ చరణ్ పెద్ద చిత్రంపై దృష్టి పెడుతున్నారు. భారీ ఆఫర్లు వస్తున్నా బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. 2026 కోసం ప్లాన్ చేస్తున్నారట. పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సినీ కెరీర్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025లో కొత్త చిత్రాలు సైన్ చేయకుండా బ్రేక్ తీసుకోనున్నారు. గతంలో వరుస ఫ్లాప్లతో ఆమె సినీ ప్రయాణం సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో తన పాత్రను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. అలాగే ఎన్టీఆర్ తో దేవరా 2లో నటిస్తున్నారు. భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ జాన్వీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ 2026లో బలమైన రీఎంట్రీ కోసం సన్నద్దమవుతున్నారు. ఆమె నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాన్వీ ఈ బ్రేక్ లో తన నటనను మరింత మెరుగుపరుచుకొని బలమైన కథలను ఎంచుకోవాలని భావిస్తున్నారు. 2026లో ఆమె ఎలాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. సినీ అభిమానులు ఆమె కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన కూలీ మిశ్రమ స్పందన పొందింది. లోకేష్ మరోసారి రజనీతో బ్లాక్ బస్టర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబోలో వచ్చిన కూలీ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ మిశ్రమ రివ్యూస్ తో యావరేజ్ గా నిలిచింది. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ చిత్రం లోకేష్ కెరీర్ లో వీక్ ప్రాజెక్టుగా మిగిలింది. ఈ నిరాశను చెరిపేయాలని లోకేష్ రజనీతో మరో సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీతో ఖైదీ 2, కమల్ హాసన్ తో విక్రమ్ 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ రజనీతో మరో బ్లాక్ బస్టర్ కోసం లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రజనీ డేట్స్ సాధించి తన సత్తా చాటాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఈ కాంబో మళ్లీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.